with us now. So without much delay, let's invite Jyoti to this digital platform. Jyoti, over to you. Jyoti, you're there? Okay, Mission. Yes, Rahul. Yes, Rahul. Okay, so Jyoti is there. Okay, we'll start the session. అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతిర్మయి న్యూట్రిషనిస్ట్. మనం చాలా సెషన్స్ చేస్తున్నాము. సో ఈ రోజు కోలాన్ హెల్త్ ఆల్రెడీ మనం ఈ సెషన్ చేసాము, బట్ ఇది ఇంకొంచెం అడ్వాన్స్ గా తెలుసుకోవడానికి, అంటే కోలాన్ ఎలా హెల్తీగా ఉండాలి అండ్ జనరలీ మనందరికి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో చాలా మందికి తెలీదు, రైట్? సో ఎలా హెల్దీ ఫుడ్ తింటున్నామా లేదా, సో ఎందువల్ల వస్తుంది స్టమక్ పెయిన్, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం మెయిన్ గా హెల్దీగా పెట్టుకోవాల్సింది ఏంటి అంటే కోలాన్. ఎందుకంటే కోలాన్ ని పెద్ద పేగు అని కూడా అంటారు. అంటే మనం ఏదైతే ఫుడ్ తింటామో తిన్నది మొత్తం చిన్న పేగులో నుంచి అబ్జార్ప్షన్ అయిపోతుంది. అబ్జార్ప్షన్ అయిన తర్వాత మెల్లిగా ఇది పెద్ద పేగులో నుంచి బయటికి వచ్చేస్తుంది అనమాట. ఎక్స్ట్రా ఏదైతే ఫుడ్ అబ్జార్ప్షన్ అవ్వదో అది వేస్ట్ ప్రోడక్ట్ కింద మనకి బయటికి వచ్చేస్తుంది. సో ఈ వేస్ట్ ప్రోడక్ట్ నుంచి బయటికి వచ్చే థింగ్ కోలాన్ అనేది మనకి హెల్దీగా ఉండాలి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చాలా మందికి ఏమవుతుందంటే సమస్యలన్నీ వస్తాయి. లైక్ కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ, మోషన్ కరెక్ట్ గా రాకపోవడము, కడుపులో మంట, ఈ పెయిన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందువల్ల వస్తాయి అంటే ఈ కోలాన్ యొక్క హెల్త్ అనేది కరెక్ట్ గా ఉండకపోవడం వల్ల. సో ఈ కోలాన్ ని హెల్దీగా పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రోజు సెషన్ లో కోలాన్ అంటే ఏంటి, దానికి అది మనం ఎలాంటి మోషన్ పాస్ చేస్తే ఎలాంటి కలర్ స్టూల్ వస్తే ఎలాంటిది హెల్దీ, సో ఒక్కొక్క స్టూల్ కలర్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ కోలాన్ ని హెల్దీగా పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి అండ్ దీంతో పాటు సప్లిమెంట్స్ ఏవేవి యూజ్ చేయాలో చెప్తాం. ఓకే, ఇది చాలా ఈజీ టాపిక్ అండి. ఎక్కువ డీటెయిల్ గా అంటే కొంచెం క్రిటికల్ ఏం కాదు, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఈస్ కోలాన్? సో ఇందాక నేను చెప్పాను కదా, కోలాన్ అనేది ఒక పెద్ద ఆర్గన్, అంటే పెద్ద పేగు మొత్తం ని మనం కోలాన్ అనే అంటాం. సో మనం దాన్ని ఇన్ డీటెయిల్ గా చూసుకున్నామంటే మనకి ఇక్కడ 2 కోలాన్స్ ఉంటాయి. దట్ ఈస్ అన్ అసెండింగ్ కోలాన్ అండ్ డిసెండింగ్ కోలాన్, అండ్ లాస్ట్ కి కిందికి వచ్చేసి సిగ్మాయిడల్ కోలాన్. సో ఈ అసెండింగ్ కోలాన్ కి ఇంకా కొంచెం కిందికి వెళ్తే మనకి సీకమ్, ఇంకా దీంతో పాటు అటాచ్ గా అపెండిక్స్ ఉంటుంది. అంటే చాలా మందికి ఈ ఇండైజెషన్ ఇష్యూస్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ అపెండిక్స్ అనేది కూడా స్వెల్ అవుతుంది. చాలా మందికి సర్జరీ కూడా అయ్యింది అనుకుంటా. సో ఈ సర్జరీ ఎందుకు అవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్, అపెండిక్స్ అనేది కొంచెం ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల మనకి ఎంటైర్ పెద్ద పేగులో నుంచి ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ, ఇది అయిన వెంటనే అది కట్ చేసి తీసేస్తారు. అంటే అపెండిక్స్ వల్ల ప్రత్యేకంగా ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ అంటూ ఏమీ లేదు. దట్ ఈస్ నాట్ దాట్ పర్టికులర్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ, బట్ స్టిల్ అపెండిక్స్ అనేది హెల్దీగా పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి అపెండిక్స్ అదే చిన్నది ఏదైతే కనిపిస్తుందో అది బర్స్ట్ అయింది అనుకోండి, ఎంటైర్ ఇంటెస్టైన్, పెద్ద ఇంటెస్టైన్ మొత్తం ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అని కూడా అనుకోవచ్చు. అందుకే అపెండిక్స్ పెయిన్ వచ్చిన వెంటనే అందరికి విత్ ఇన్ 24 hours లో సర్జరీ చేసి దాన్ని కట్ చేసి ఏదైతే టచ్ చేశారో దాన్ని క్లోజ్ చేసేస్తారు అనమాట పెద్ద పేగుని. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ది కోలాన్. అండ్ దీంతో పాటు మనం చూసుకుంటే హెపాటిక్ ఫ్లిక్చర్ ఉంటుంది అండ్ ఇంకొకటి స్పెక్నిక్ ఫ్లిక్చర్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ లోబ్స్. అంటే మనకి ఫుడ్ ఇక్కడ నుంచి వెళ్ళి డిసెండింగ్ కోలాన్ నుంచి వెళ్ళి డిసెండింగ్ కోలాన్ నుంచి మంచి సిగ్మాయిడల్ కోలాన్ దగ్గరకు వస్తుంది. సిగ్మాయిడల్ కోలాన్ నుంచి రెక్టమ్ ఇస్ వేర్ యూ విల్ పాస్ ద మోషన్. అంటే మోషన్ అనేది ఈ ప్లేస్ లో నుంచి బయటికి అనేది వస్తుంది. ఈ మోషన్ పాస్ చేసే క్రమంలో కూడా మనకి కొన్ని వాట్ యు సే మజిల్స్ ఉంటాయన్నమాట, యాక్షన్ అనేది. బికాజ్ మనం మోషన్ ఎప్పుడు పాస్ చేయాలి, ఇవన్నీ మనకి కనెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ మీకు అర్జెంట్ ఎక్కడైనా మీటింగ్ లో ఉన్నారు, when you want to pass a motion, your body will give you signals that you are in some particular meeting, so you can't go for the you can't use washroom అని చెప్తుందన్నమాట. సో ఇక్కడ ప్రైమరీ అండ్ సెకండరీ కంట్రోలింగ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మీ మైండ్ సిగ్నల్స్ పంపిస్తుందో అప్పుడే ఈ రెక్టమ్ నుంచి మనకి ఏంటంటే ఈ ఓపెనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ ఓన్లీ యూ విల్ పాస్ ద మోషన్. ఓకే, సో ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలంటే కోలాన్ అనేది ఒక పెద్ద పేగు.
సో బాడీలో ఉన్న న్యూట్రియన్స్ అన్ని చిన్న పేగు ద్వారా అబ్జర్వ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మనకి ఎంటైర్ డైజెషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని దీంట్లోకి వచ్చేస్తాయి. అక్కడి నుంచి మనకి ఈజీగా బయట నుంచి రెక్టమ్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. సో మనం ఏదైతే ఫుడ్ తింటామో అంటే మనం మౌత్ నుంచి ఫుడ్ తీసుకుంటాం కదా, అక్కడే ఆల్మోస్ట్ ఆల్ కొంచెం అంతా టోటలీ పేస్ట్ లాగా అవ్వదు. మనం 32 times చూ చేసినా కానీ కూడా టోటల్ పేస్ట్ అనేది అవ్వదు. సో ఎంటైర్ ఫుడ్ అనేది మనకి స్టమక్ లోకి వెళ్తుంది. స్టమక్ లోకి వెళ్ళిన తర్వాతనే మనకి ఇక్కడ స్టమక్ HCl యాసిడ్స్ అని రిలీజ్ చేస్తుంది. HCl యాసిడ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ HCl యాసిడ్స్ మనకి ఫుడ్ డైజెషన్ కోసం హెల్ప్ అవుతుంది. ఈ ఫుడ్ డైజెషన్ కరెక్ట్ గా అయిన తర్వాతనే ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ స్మాల్ ఇంటెస్టైన్. ఈ స్మాల్ ఇంటెస్టైన్ లోనే మనకి అన్ని ఏదైతే ఫుడ్ తింటామో న్యూట్రియంట్స్, మీరు సప్లిమెంట్స్ తీసుకున్నా కానీ కూడా ఈ చిన్న పేగు ద్వారానే మన బాడీలోకి అబ్జార్ప్షన్ అవుతుంది. సో అబ్జార్ప్షన్ అయిన తర్వాత మళ్ళీ ఆ చిన్న పేగుల నుంచి ఎంతైతే న్యూట్రిషన్ పోషకాలు ఏమేమైతే ఉంటాయో మన బాడీలో అవన్నీ అబ్జర్వ్ అయిన తర్వాత మెల్లిగా పెద్ద పేగులోకి వచ్చేస్తుంది. పెద్ద పేగు నుంచి మనకి అసెండింగ్ కోలాన్ నుంచి డిసెండింగ్ కోలాన్ వరకు మెల్లిగా ట్రాన్స్పోర్ట్ అయ్యి ట్రావెల్ చేసుకొని రెక్టమ్ కి వస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ ది ఎంటైర్ డైజెషన్. మనం చిన్నప్పుడు తెలుసుకున్నాం, మనం ఫుడ్ తింటాం, ఎసోఫాగస్ నుంచి కిందికి వెళ్తుంది, స్టమక్ ఉంటుంది, స్టమక్ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ నుంచి రెక్టమ్ కి వెళ్తుంది. సో దిస్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ది డైజెషన్ ఆఫ్ ది కోలాన్. ఓకే, సో ఈ కోలాన్, సో ఇక్కడ మనం ఇందాక చెప్పాను కదా, సో ఎంటైర్ డైజెషన్ అనేది ఎలా అవుతుందో. సో colon is an organ that is a part of a digestive system. అంటే డైజెస్టివ్ సిస్టమ్ లో కోలాన్ అనేది ఒక మెయిన్ పార్ట్. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇంటెస్టైన్ లో అబ్జార్ప్షన్ అన్ని మన చిన్న పేగులోనే అవుతుంది. పెద్ద పేగులో నుంచి న్యూట్రియన్స్ అన్ని అంటే మనకి వేస్ట్ మెటీరియల్ అంతా రెక్టమ్ కిందకి వచ్చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇట్ ఆఫెన్ కాల్డ్ as a large intestine or a large bowel. అంటే లార్జ్ బవల్ మూవ్మెంట్ అంటారు కదా, మీ బవల్ మూవ్మెంట్ కరెక్ట్ గా ఉందా లేదా, అంటే మోషన్ కరెక్ట్ గా పాస్ చేస్తున్నారా లేదా, మీ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇది లోపల అంటే మూవ్మెంట్ ఒక పైప్ లో నుంచి వాటర్ ఎలా వెళ్తే మీకు మూవ్మెంట్ స్లో ఉందా ఫాస్ట్ ఉందా అని ఎలా ఉంటుందో, ఇది కూడా నథింగ్ బట్ లార్జ్ ఇంటెస్టైన్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ బిగ్ పైప్, స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పైప్. సో అలా మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. వెన్ ఫుడ్ ఎంటర్స్ ద బాడీ ఇట్స్ డైజెస్టెడ్ మోస్ట్లీ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఫుడ్ లో మనకి ఇందాక చెప్పాను కదా, పోషకాలన్నీ వైటమిన్స్ మినరల్స్ కానీ ఏది ఉన్నా కానీ కూడా చిన్న ఇంటెస్టైన్ ద్వారా అబ్జార్ప్షన్ అవుతుంది. దాని తర్వాత పెద్ద ఇంటెస్టైన్ కి మూవ్ అవుతుంది. అదేంటి, కోలాన్. దిస్ ఇస్ అ బిగ్ కోలాన్. సో ఇక్కడ ఏమవుతుందంటే the colon takes out వాటర్ ఏదైతే ఉంది, ఇంకా బ్యాక్టీరియా ఏవైతే ఉంది, అది అన్వాంటెడ్ థింగ్ ఏదైతే బాడీకి అనవసరమో, ఏదైతే ఫుడ్ డైజెషన్ అవ్వదో అవంతా బాడీ నుంచి బయట పంపించడానికి చూస్తుంది. అందుకే హెల్దీ కోలాన్ ఉంటే ఎంటైర్ బాడీ కూడా క్లీన్ ఉన్నట్టే. చాలా మంది మీకు చెప్పి ఉంటారు, మోషన్ క్లియర్ గా ఉంటే మీరు హెల్దీగా ఉన్నట్టు. మీరు బీపీ షుగర్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కూడా మీ గట్ అనేది ఎంటైర్ కోలాన్ అనేది క్లియర్ గా ఉంటే మనకి పాసేజ్ అనేది ఈజీగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఇమాజిన్ మీరే ఏదన్నా ఇంట్లో కిచెన్ వేస్ట్ కానీ ఏదన్నా కిచెన్ లో ఒక డస్ట్బిన్ లో ఉంది, అది అలాగే ఉంది, ఒక 3-4 days నుంచి అలాగే ఉంది, ఎంత స్మెల్ వస్తుందండి. దిస్ ఇస్ వెరీ అంటే అన్టాలరబుల్ స్మెల్. బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతాయి దాంట్లో, ఫంగస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చాలా ఫామ్ అవుతాయి. సో ఆ క్లీనింగ్ అనేది మనం కిచెన్ లో నుంచి తీసేసి డస్ట్బిన్ లోకి వేస్తాం, మళ్ళీ దాంతో ప్రాసెస్ అనేది అవుతుంది. సో అలాగే మన స్టమక్ లో ఉన్న వేస్ట్ మెటీరియల్ కూడా బయటికి రావాలి. లోపల అలాగే ఉంటే చాలా మట్టికి కుళ్ళిపోయి బ్యాక్టీరియాస్ ఫంగస్ అన్ని ఫామ్ అయ్యి ఈ కోలాన్ అంతా డ్యామేజ్ అవుతుంది. సో అంత పెద్ద కోలాన్ని మనం హెల్దీగా పెట్టుకోవడం అనేది మన చేతిలోనే ఉంది. సో అది ఎలా పెట్టుకోవాలనేది మనం తెలుసుకుందాం. సో ఒక హెల్దీ కోలాన్, అన్హెల్దీ కోలాన్ మనం డిఫరెన్స్ తెలుసుకుందాం. హెల్దీ కోలాన్ ఏంటి? హెల్దీ కోలాన్ లో ఎక్కడ బిల్డప్స్ ఉండవు, రెసిడ్యూస్ ఏవైతే ఎక్కువ అన్వాంటెడ్ వేస్ట్ అనేది అక్కడక్కడ టచ్ అయ్యేసి ఉండడం, క్లియర్ గా ఉండకపోవడం అలాంటివి ఏమి ఉండవు. గ్యాసెస్, బ్లోటింగ్ ఇవన్నీ ఏవి ఉండవు. సో గ్యాసెస్ ఎటువంటి మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్యాసెస్ ఫామ్. చాలా మంది అంటారు గ్యాస్ ప్రాబ్లం వస్తుందండి, నాకు తెలియలేదు, ఒక్కొక్కసారి నేను నా వర్క్ లో ఉంటాను, నాకు తెలియకుండానే గ్యాస్ రిలీజ్ అయిపోతుంది, చాలా వాట్ యు సే అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, పక్కన ఎవరన్నా ఉంటే కూడా దట్ స్మెల్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్
విల్ ఇరిటేట్, బికాస్ ఇది చాలా మంది ఎఫెక్ట్ అవుతుంటారు. ఇట్ ఇస్ అ కామన్ కండిషన్, అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు గ్యాస్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తారు. సో కానీ ఇది రాకుండా చూసుకోవడానికి మనం చాలా పనులు చేయాల్సి వస్తుంది. సో హెల్దీ కోలాన్ లో కాన్స్టిపేషన్ కూడా ఉండదు, అంటే రోజు మోషన్ పాస్ చేస్తారు, హెల్దీ మోషన్ పాస్ చేస్తారు, ఎక్కువ టైట్ ఉండదు, ఎక్కువ లూజ్ ఉండదు, హెల్దీ మోషన్ ని పాస్ చేస్తారు. సో ఇలాంటి కండిషన్స్ మీకు ఉన్నట్టయితే మీ కోలాన్ అనేది హెల్దీగా ఉందని అర్థం. సో అన్హెల్దీ కోలాన్ మనం చూసుకుంటే ఏంటంటే ఆ వేస్ట్ మెటీరియల్ ఏంటి అంటే అసెండింగ్ కోలాన్ లో కానీ డిసెండింగ్ కోలాన్ లో కానీ ఒక్కొక్కసారి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లోపలికి రావడానికి ప్రాబ్లం రావడం, ఇంకా క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఈ ట్రాన్స్వర్సల్ ఇవన్నీ కొంచెం ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల గ్యాస్ బ్లోటింగ్ కానీ గ్యాసెస్ ఎక్కువ ఫార్మేషన్ ఉండడం కానీ కాన్స్టిపేషన్ ఇవన్నీ కంపల్సరీ అవుతుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హెల్దీ అండ్ అన్హెల్దీ కోలాన్. సో ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్టు డిజీజెస్ కనెక్టెడ్ టు అన్హెల్దీ కోలాన్. అన్హెల్దీ లో మనం ఎటువంటి డిజీజ్ కండిషన్స్ చూస్తామంటే ఎలర్జీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, లైక్ ఇప్పుడు ఏంటి అంటే నాజల్ కంజెషన్ ఉన్నా కానీ కూడా, ఆస్తమా రిలేటెడ్, నాజల్ ఇచ్చింగ్, హెయిర్ ఫీవర్ ఇలాంటి ఇష్యూస్ ఉంటే కూడా మనకి ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతాయి. డిప్రెషన్, బికాస్ ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ మనకి తెలుసు కదా, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కూడా ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ డిప్రెషన్. సో అలాంటి కండిషన్ కోలాన్ హెల్దీగా పెట్టుకోవడానికి కూడా మనకి డిప్రెషన్ ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. క్రానిక్ ఫెటీగ్ కానీ అండ్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, అంటే చాలా మందికి పేగు హెల్దీగా ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇమాజిన్ ఒక 2-3 days నుంచి మీరు మోషన్ పాస్ చేయలేరు, మీరు ఏ వర్క్ చేసినా కానీ కూడా ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు, మీకు ఆ కడుపు పైనే ఉంటుంది. నా మోషన్ పాస్ చేయలేదు, టైట్ గా ఉంది, సరిగా రావట్లేదు, రోజుకి ఒక్కసారి లేదా 2-3 times ట్రై చేసినా కానీ కూడా నాకు మోషన్ రాలేదు. బికాస్ ఇవన్నీ ఉండడం వల్ల మీ మైండ్ వర్కింగ్ అనేది కూడా కరెక్ట్ గా ఉండదు. సో ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కావచ్చు, ఈ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ మీకు తెలుస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్, డయేరియా, గ్యాస్, యాజ్ ఐ టోల్డ్ యు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇవన్నీ కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ కాసెస్. అనీమియా, మాల్ న్యూట్రిషన్, కరెక్ట్ గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల దిస్ క్యాన్ ఆల్సో బి ద కండిషన్. అండ్ కోలాన్ కరెక్ట్ గా ఉండకపోవడం, మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్, అంటే ఫుడ్ ఏదైతే తీసుకుంటారో ఇంటెస్టైన్ నుంచి కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోలేకపోవడం. లీక్ గట్ సిండ్రోమ్, అంటే గట్ కి ఏదన్నా ప్రాబ్లం అయ్యింది, లేకపోతే ఏదైనా ట్విస్టింగ్స్ అయ్యాయి, మనకి హర్నియా ఇలాంటివి అంటారు కదా, సో బాడీలో ఇంటెస్టైన్స్ కొంచెం ట్విస్ట్ అయ్యాయి, అలాంటి కండిషన్స్ ఉంటాయి. అండ్ క్రోన్స్ డిసీజ్ అంటారు, కోలోన్ పాప్సీ, క్యాన్సర్, ఇవన్నీ వన్ ఆఫ్ ద మెయిన్ కండిషన్స్. సో ఇవన్నీ అన్హెల్దీ కోలాన్ వల్ల ఇలాంటి డిజీజ్ కండిషన్స్ అన్ని వస్తాయి అన్నమాట. అండ్ దీంతో పాటు అథ్లెటిక్ ఫుట్ అండ్ టో నెయిల్ ఫంగస్ కూడా వస్తుంది. అంటే మీరు ఏంటంటే బాడీలో హెల్తీ కోలాన్ లేని వల్ల చాలా మందికి మనకి డిసీజెస్ రైజ్ అవుతాయి. సో జనరల్లీ అబ్డామినల్ పెయిన్ అనేది కామన్ వస్తుంది, మనకి స్టమక్ కంజెషన్ తీసుకుంటే బర్పింగ్ ఊరికే రావడం, తినకుండా బర్ప్స్ రావడం, బ్లోటింగ్ రావడం, ఫిజియోలాజికల్ రిఫ్లెక్స్ రావడం, హార్ట్ పడడం, మంట ఇవన్నీ రావడం, వజైనా ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే బర్నింగ్ కానీ, అండ్ రావచ్చు, ఇన్ఫెక్షన్, లాడర్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ కామన్ కండిషన్ మనకి జనరల్లీ రిఫ్లెక్ట్ అవుతాయి. నెక్స్ట్ వారికోస్ వెయిన్స్. సో వారికోస్ వెయిన్స్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద కండిషన్. అండ్ మజిల్ అట్రాక్ట్ రావడం, సోరియాసిస్, ఎనీమియా, ఇవన్నీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అది ఈ లేకపోతే ఇది ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఓకే ఓకే, నెక్స్ట్ స్లైడ్ మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ద ఫుడ్. హెల్తీ ఇంకా అన్హెల్తీ స్టూల్ అని మనం చూసుకున్నట్లయితే ఎల్లో స్టూల్ లో మనకి ఇక్కడ ఏమవుతుందంటే స్టూల్ లో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉండడం కానీ, లేదంటే ఒక్కొక్కసారి మనకి ఫుడ్ ఇంటాలరెన్స్ అవ్వడం కానీ, మాల్ అబ్జార్ప్షన్ అంటే కరెక్ట్ గా ఫుడ్ బాడీలో అబ్జర్వ్ అవ్వకపోవడం కానీ, ఒక్కొక్కసారి అంటే మనకి డిఫరెంట్ కండిషన్స్ కూడా ఇక్కడ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వీన్స్ ఏంటి అంటే ఏదైనా పారాసైట్ కానీ, పాయిజన్ కానీ బాడీలో ఉన్నట్టు, దాని వల్ల కూడా మనకి ఇక్కడ
అరైజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా క్విక్లీ సింకింగ్ స్టూల్స్, ఇది ఆల్సో వన్ ఆఫ్ ద కండిషన్. తొందరగా అయిన తర్వాత సరిగ్గా సింకింగ్ అవ్వడం, ఫ్లోటింగ్ స్టూల్స్, ఇవన్నీ వన్ ఆఫ్ ద కండిషన్స్ అంట. అంటే వాటర్ కరెక్ట్గా పోవడం వల్ల లాగా ఫార్మేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ స్టూల్స్ ఎలా ఉంటాయి అలా కూడా ఫార్మేషన్ అవుతుంది. వాటర్ కరెక్ట్గా లూజ్ లేని అంటే క్విక్ గా బాడీ నుంచి అబ్జర్ప్షన్ చేసుకోవడం వల్ల అవుతుంది. అండ్ మ్యూకస్ ఆల్సో హ్యాపెన్, ఇట్ వాస్ ఆల్సో బికాస్ ఆఫ్ కండిషన్. అంటే ఇంటెస్టైన్ గట్ కూడా కరెక్ట్ గా ఉండకపోవడం, ఈ కోలాన్ హెల్త్ కరెక్ట్ గా ఉండకపోవడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. అండ్ పేల్ కలర్ జనరలీ మనకి ఎందుకు వస్తుందంటే లైక్ గ్రేష్ కలర్ అలా ఎందుకు వస్తుందంటే అది స్టూల్ లో ఏదన్నా ఇష్యూ ఉన్నప్పుడు, లైక్ డయేరియా కానీ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఇష్యూ ఉన్నప్పుడు, లేదంటే ఏదన్నా మెడికేషన్ తీసుకున్నప్పుడు, లేదంటే బైల్ అనేది కరెక్ట్ గా లేనందువల్ల, పాన్క్రియాటైటిస్ అలాంటి కండిషన్ వల్ల వస్తుంది. అండ్ లివర్ డిసీజెస్ వల్ల కూడా మనకి ఈ పేల్ స్టూల్స్ అనేది వస్తుంది. అన్డైజెస్టెడ్ ఫుడ్ అంటే జనరలీ మనం ఏదన్నా తిన్నా కానీ కూడా మన బాడీలో పడకపోతే అది ఆల్రెడీ మోషన్ లో కనిపిస్తుంది. జనరలీ మీరు ఏదన్నా అంటే చిన్న పిల్లల్లో మనం చూసుకున్నట్టు అయితే ఏ ఫుడ్ తిన్నా కానీ కూడా వాళ్ళకి బయటికి వచ్చేస్తుంది అనమాట. సో అలాంటి కండిషన్ మనం జనరలీ చూసుకున్నట్టు అయితే అన్డైజెస్టెడ్ ఫుడ్ కండిషన్ లో వచ్చేస్తుంది. ఇది బాడీ అంటే ఫుడ్ తిన్న డైజెషన్ అవ్వకపోతే ఇంటెస్టైన్ లోకి వెళ్ళి ఏం చేస్తుందంటే అసలు ఏం చెయ్యాలో అర్థం కాదు. అంటే ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాలా, ఏం చేసుకోవాలో తెలియదు అనమాట. సో అలాంటి కండిషన్ లో అన్డైజెస్టెడ్ ఫుడ్ కింద వస్తుంది. సో అది మనం ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, 1 సెకండ్. సో ఇది అన్హెల్దీ డైజెస్టెడ్ ఫుడ్ కింద వస్తుంది. ఇంకొకటి బ్రైట్ రెడ్ స్టూల్, ఇది కూడా ఒక మెయిన్ కండిషన్ వల్ల వస్తుంది. రెడ్ స్టూల్ జనరలీ మనకి కోలైటిస్ కానీ, గ్లాండ్ ఇన్ఫెక్షన్, ఏదైనా బాడీలో గ్లాండ్ ఇన్ఫెక్షన్ అయినా కనుక, రెక్టల్ ఇంజురీ అంటారు కదా, రెడ్ కలర్ స్టూల్ వస్తుంది. అంటే బ్రైట్ రెడ్ కలర్ వస్తుంది, కొంతమందికి వేరే కలర్ లో కూడా వస్తుంది, కొంతమందికి బ్లాక్ ఇంకా డార్క్ స్టూల్స్ వస్తాయి. సో ఈ కండిషన్ ఏంటి అంటే బ్లాక్, జనరలీ బ్లాక్ వచ్చిందంటే దేర్ ఇస్ సమ్ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ బాడీ. అంటే అల్సర్ ఉండొచ్చు, లేదంటే స్టమక్ లో నుంచి బ్లీడింగ్ అయ్యి మీకు మోషన్ లో రావచ్చు, లేదంటే జిఐ ట్రాక్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ ఉంటుంది కదా, అది బ్లీడ్ అవ్వచ్చు. దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూల్స్, సో ఇన్ని కైండ్స్ ఆఫ్ స్టూల్స్ ఉన్నాయి. మీ ఏ కలర్ స్టూల్ వస్తుంది హెల్దీ అని తెలుసుకోవాలంటే ద నార్మల్ ఈజీగా మీరు స్టూల్ పాస్ చేసినప్పుడు ఇట్ కుడ్ బి అ బ్రౌన్ కలర్, లేదంటే లైట్ yellowish కలర్, నార్మల్ బ్రౌన్ అండ్ yellow కలర్ మిక్స్ అయ్యి వస్తుందంటే కూడా దట్ ఈస్ అ హెల్దీ స్టూల్. సో ఈ కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డార్క్ గా ఒకవేళ మీకు ఇలాంటి కండిషన్ ఉంది అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు అప్రోచ్ డాక్టర్. దెన్ దే విల్ గో ఫర్ అ పూప్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి అనాలిసిస్ ఏదైతే స్టూల్ మీకు కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో మ్యూకస్ ఏమన్నా ఉందా, వార్మ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఫుడ్ పార్టికల్స్ ఏదన్నా వచ్చిందా, లేదంటే బ్లడ్ వల్ల ఏదన్నా ఉందా, లేదంటే అన్అప్రోప్రియేట్ బైల్స్ ఏమన్నా రిలీజ్ అయ్యాయా, ఇవన్నీ మీకు డాక్టర్ కన్ఫర్మ్ అంటే మీకు ఆ కండిషన్ టెస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కండిషన్ అనేది తీసుకుంటారనమాట. దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ టాపిక్ అండి, అంటే అబ్జర్వ్ చేసుకోవడం. బికాస్ దిస్ కండిషన్ ఈస్ లైక్ యూ కాంట్ షేర్ విత్ ఎవ్రీ వన్, ఈవెన్ ఇఫ్ యువర్ లవ్డ్ వన్స్ దగ్గర కూడా యూ కాంట్ షేర్ వాట్ ఈస్ అ కలర్, వాట్ ఈస్ అ షేప్, ఇవన్నీ జనరలీ మనం షేర్ చేసుకోలేమన్నమాట. సో దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ కొంచెం ఎడ్యుకేషన్ టైప్ ఆఫ్ థింగ్ అనుకోవచ్చు, లేదంటే మీకు మీరు ఓన్ గా అనాలిసిస్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అ కైండ్ వేర్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ బాడీ. ఎందుకంటే మన బాడీ మనకి చెప్తుంది లైక్ వాట్ ఎవర్ ద కండిషన్ ఈస్. అంటే మీకు నిద్ర కావాలంటే మీ బాడీ ఇట్ విల్ టెల్ యూ, అండ్ ఆకలి వేస్తుందంటే మీ బాడీ సిగ్నల్స్ పంపిస్తుంది. మీకు బాడీలో ఏదన్నా ప్రాబ్లం ఉందంటే ఫీవర్ ఎక్కువ రేస్ అవ్వడం, అంటే వాట్ యు సే దిస్
ఫీవర్ లేదంటే వైరల్ అటాక్ అయిందంటే బాడీ కొన్ని సిమ్టమ్స్ చూపించడం. అలాగే మీకు పూప్ కరెక్ట్ గా వస్తుందా లేదా, స్టూల్ కరెక్ట్ గా పాస్ అవుతున్నారా లేదా అనే దానికి కూడా బాడీ మనకి చెప్తుందన్నమాట. అంటే మీకు ఆ స్టూల్ కలర్ చూసిన వెంటనే మీకు అర్థమైపోవాలి, ఓకే నా బాడీలో ఏదో ప్రాబ్లం అయ్యింది అంటే ఇంటెస్టైన్ కరెక్ట్ గా లేదు, నా గ్యాస్ట్రిక్ ఇంటెస్టైన్ కరెక్ట్ గా లేదు, లేదంటే స్టమక్ కరెక్ట్ గా లేదు, లేదంటే రెడ్ కలర్ స్టూల్స్ వచ్చాయి. కుడ్ బి అన్ ఎనీ రీజన్. ఈ రీజన్స్ వల్ల ఏదైనా కండిషన్ ఉండొచ్చు. దాని వల్ల మనకి కలర్ చేంజెస్ అయితే అవుతుంది. ఒక్కొక్కసారి కొంతమందికి అంటే పీపుల్ డిఫరెంట్లీ కమ్ అండ్ టెల్, మేబీ డాక్టర్స్ కి చెప్తారు, ఒక్కొక్కసారి డైటీషియన్స్ కి చెప్తారు నా కలర్ ఇలా వచ్చింది అని. సో ఇలా వీ కెన్ డిఫరెన్షియేట్ అనమాట. కొంతమందికి డార్క్ కలర్ స్టూల్స్ వాళ్ళు తిన్నప్పుడు అంటే చాక్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా డార్క్ కలర్ స్టూల్ పాస్ చేస్తారు. అండ్ ఐరన్ కంటెంట్ ఎక్కువగా బాడీలో అబ్జర్వ్ అవ్వకపోతే కూడా డార్క్ కలర్ స్టూల్ అనేది, అంటే న్యూట్రియన్స్ ఎక్కువ అబ్జర్వ్ అవ్వకపోతే కూడా అదొక వేస్ట్ మెటీరియల్ లాగా మనకి మోషన్ లోకి వచ్చేస్తుంది అనమాట. సో దాట్ కుడ్ బి వన్ ఆఫ్ ద కండిషన్. బ్లాక్ అనేది చాలా రేర్ అండి. ఇట్ ఈస్ అ వెరీ రేర్. అల్సర్ చాలా ఎక్స్ట్రీమ్ గా ఉన్న, మనకి బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్న, జనరలీ బ్లీడింగ్ అవుతుంది స్టూల్స్ అంటే. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ దాట్ కాన్స్టిపేషన్ లో కూడా మనకి బ్లడ్ అనేది వస్తుంది, రైట్? కాన్స్టిపేషన్ అంటే మోషన్ పాస్ చేసినప్పుడు టైట్ మోషన్స్, హిమరాయిడ్, ఫిషర్స్ ఇవన్నీ ఉన్నప్పుడు మనకి బ్లడ్ పడుతుంది. బట్ దట్ ఈస్ నాట్ అ బ్లడ్ మోషన్. దాన్ని బ్లడ్ మోషన్ అని అనరు. ఎందుకంటే దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. బ్లడ్ మోషన్ అని అనరు దాన్ని. బ్లడ్ మోషన్ వస్తుంది అంటే మీ స్టూల్ డార్క్ బ్లాక్ కలర్ ఉంటుంది, అప్పుడు మీకు బ్లడ్ మోషన్ అని అంటారు. నార్మల్ రెడ్ కలర్ స్టూల్ అంటే దట్ ఈస్ డిఫరెంట్. అంటే ఏదో గ్లాండ్ ఇన్ఫెక్షన్ అయింది, రెక్టర్ ఇంజురీ అయింది, లేదంటే ఇంకేదన్నా వర్స్ కండిషన్ ఉండొచ్చు, దానివల్ల రెడ్ స్టూల్స్ అనేది పాస్ చేస్తారు. చాలా చాలా రేర్ కండిషన్. జనరలీ మీకు ఎక్కువ కలర్ ఎక్కువగా కనిపించేది ఏంటి అంటే బ్రౌన్, ఎల్లో, సమ్ టైమ్స్ బైల్స్ ఎక్కువగా రిలీజ్ అవుతే గ్రీన్ స్టూల్ పాస్ చేస్తారు. అండ్ చాలా లైట్ కలర్ స్టూల్ లైక్ బైల్స్ తక్కువగా ఉండడం వల్ల పేల్ స్టూల్స్ అనేది పాస్ చేస్తారు. ఒక్కొక్కసారి కండిషన్ లో అన్డైజెస్టెడ్ ఫుడ్ కూడా మీ స్టూల్ లో చూస్తారు. దిస్ ఇస్ అ నార్మల్ కండిషన్. అండ్ దీంట్లో డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ ఉంటాయండి. బికాస్ షేప్స్ అండ్ సైజెస్ మనం చూసుకున్నట్టు కొంతమందికి చాలా స్ట్రాంగ్ అండ్ వెరీ టైట్ స్టూల్స్ వస్తాయి. అప్పుడు ఆ స్టూల్ ఎందుకు వస్తుందంటే మీరు ఫుడ్ కరెక్ట్ గా అంటే ఫైబర్ ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకోకపోవడం వల్ల, లేదా వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల, మీ యొక్క బౌల్ మూమెంట్ కరెక్ట్ గా లేనందువల్ల కూడా అలాంటి స్టూల్స్ వస్తాయి. డయేరియా అంటే లూజ్ స్టూల్స్, అంటే ఇలా వెళ్ళగానే మొత్తం అంతా పడిపోవడం, లేదంటే ఒక్కొక్కసారి అన్కంట్రోల్డ్ స్టూల్స్ ఉంటుంది. అంటే మీకు డయేరియా ఇలాంటి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా ఇలాంటి స్టూల్స్ అనేది వస్తుంది. పెబల్ స్టూల్స్ కూడా చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో దిస్ ఆర్ ద కండిషన్. ఒక్కొక్కసారి కొంతమందికి ఆరెంజిష్ కలర్ లో కూడా స్టూల్ వస్తుంది. బికాస్ సమ్ టైమ్స్ చాలా మంది వచ్చి డిఫరెంట్ గా చెప్తారు, మేడం నాకు ఈ కలర్ పర్పుల్ కలర్ వచ్చింది, నాకు దేర్ ఇస్ సమ్ కండిషన్, ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతూ ఉంటారు. సో ఆరెంజ్ కలర్ టైప్ కూడా వస్తుందండి స్టూల్స్ కొంతమందికి. సో ఆరెంజ్ కలర్ జనరలీ మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, తొందరగా డైజెషన్ అయిపోవడం, అంటే క్విక్ గా అబ్జర్వ్ అయిపోతుంది కదా బాడీలో. సో అలాంటి కండిషన్ వల్ల కూడా ఈ ఆరెంజిష్ కలర్ స్టూల్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, సో ద ట్రూత్ అబౌట్ యువర్ కోలాన్. జనరలీ మన కోలాన్ ని హెల్దీగా పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. జనరలీ దెర్ ఇస్ అ సేయింగ్ అండి, మీ కోలాన్ హెల్దీగా లేకపోతే 100 డిసీజెస్ ని అట్రాక్ట్ చేసుకుంటున్నట్టు. అంటే మీ పెద్ద పేగు హెల్దీగా లేకపోతే హెల్త్ ఇష్యూస్ అన్ని నెమ్మదిగా వచ్చేస్తాయి. అంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఇవన్నీ కండిషన్స్ రావచ్చు. ఒక అన్హెల్దీ కోలాన్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి. సో అలాంటి కోలాన్ ని ఎంత హెల్దీగా పెట్టుకోవాలి, రైట్? సో ఆ హెల్దీ కోలాన్, మీ కోలాన్ హెల్దీగా ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోవడం ఎలా? ఫస్ట్ 6 సైన్స్ ఆఫ్ అండ్ అన్హెల్దీ కోలాన్. అంటే మీ కోలాన్ హెల్దీగా లేదు అంటే బాడీ ఇండికేషన్స్ ఇస్తుంది అన్నాను కదా, అవేంటి? కాన్స్టిపేషన్, మోషన్ క్లియర్ గా లేదు, రోజులో ఒక్కసారి కూడా మోషన్ పాస్ అవ్వట్లేదు, అండ్ 2-3 డేస్ కి ఒకసారి మోషన్ పాస్ అవుతున్నారు. అలా పాస్ అయినప్పుడు కూడా చాలా టైట్ గా ఉంటుంది మోషన్, లేదంటే చాలా కష్టపడతారు మీరు. అంటే వాష్రూమ్ లోకి వెళ్ళిన 5 minutes కి మీరు మోషన్ పాస్ చేసేసి బయటకు వచ్చేయాలి.
అలాంటి కండిషన్ లో కొంతమంది 15 minutes 20 minutes 1 hour కూడా ట్రై చేస్తూనే ఉంటారు, బట్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. దట్ ఈస్ కాల్డ్ as a కాన్స్టిపేషన్. ఆ కాన్స్టిపేషన్ ఇష్యూస్ మీకు ఉన్నాయంటే మీ కోలాన్ హెల్తీగా లేదని అర్థం. ఫెటీగ్ అండ్ స్లీప్లెస్నెస్, ఆ స్టమక్ ఇష్యూస్ వల్ల డిప్రెషన్ రావడం కానీ, ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఇష్యూ, నీరసంగా ఉండడము, మీ వర్క్స్ మీరు చేసుకోలేకపోవడము, ఏ వర్క్ ఇచ్చినా కానీ కూడా టోటలీ ఏదో సంథింగ్ ఇస్ మిస్సింగ్ అన్నట్టు ఉండడము, అండ్ నిద్ర కరెక్ట్ గా లేనందువల్ల, స్టమక్ ఆబ్వియస్లీ కదా, కడుపు కరెక్ట్ గా లేకపోతే నిద్ర పట్టదు చాలా మందికి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కండిషన్. అండ్ హెల్త్ అండ్ మజిల్ ఏక్స్, హెడ్ అండ్ మజిల్ ఏక్స్. సో హెడేక్స్ డెఫినెట్లీ, హెడేక్ ఎందుకు వస్తుంది? హెడేక్ ఈస్ డిఫరెంట్ కదా, మనం ఇక్కడ కోలాన్ ఉంది, హెడ్ పైన ఉంటుంది, డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడైతే మీ బాడీలో ఏదన్నా ఫంక్షన్స్ కరెక్ట్ గా లేవనుకోండి, అది పెయిన్ లాగా మీకు హెడ్ కి సిగ్నల్స్ పంపిస్తుంది బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపించడం వల్ల కంటిన్యూ పంపిస్తుంది. సో ఆ సిగ్నల్ ఎందుకు వస్తుంది? ఏదో ఒక కేర్ తీసుకోవాలి మీరు. పెయిన్ వస్తుంది, కడుపు నొప్పి ఉంది, ఆ సిగ్నల్ అనేది మీకు బ్రెయిన్ కి పంపించింది. మీకు ఏం అర్థమైంది? మీరు ఏదో ఒక టాబ్లెట్ కానీ లేదంటే ఏదో ఒక హోమ్ రెమెడీ కానీ ఏదో ఒకటి చెయ్యాలి అని, రైట్? సో అలా చెయ్యకపోతే ఏమవుతుందంటే, అలాగే ఉన్నారనుకోండి, ఆ సిగ్నల్స్ కంటిన్యూగా ఫామ్ అయ్యి ఆ సిగ్నల్స్ ఎక్కువ తట్టుకోలేక కూడా హెడేక్ అనేది వస్తుంది. సో మజిల్ ఏక్స్ కూడా అలాగే. సో కంటిన్యూస్ సిగ్నల్ పాస్ అయ్యడం వల్ల, చాలా మంది అబ్జర్వ్ చేశారో లేదో, ఏదన్నా పెయిన్ కానీ, ఏదన్నా యాక్సిడెంట్ అయినా కానీ కూడా, ఏదన్నా దెబ్బ తగిలినా కానీ కూడా నిద్ర కరెక్ట్ గా ఉండదు, హెడ్ అంతా డిస్టర్బ్ ఉంటుంది, బికాస్ ఆ పెయిన్ సిగ్నల్స్ ఎక్కువగా అయిపోతాయి. అండ్ హిమరాయిడ్స్ కెన్ ఆల్సో బి అ కండిషన్. హిమరాయిడ్స్ ఏంటి అంటే, లోపల నుంచి బ్లడ్ రాదు, రెక్టమ్ లో ఉన్న కార్నర్ లో ఉన్న మజిల్స్ వల్ల అవి బల్జ్ అయ్యి అది కట్ అయ్యి అక్కడి నుంచి మీకు బ్లడ్ అనేది వస్తుంది, దాన్ని హిమరాయిడ్స్ అంటారు. అండ్ పారాసైట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకి వీ కెన్ ఇమాజిన్ దాట్ ఈ పారాసైట్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే మీ కోలాన్ హెల్తీగా లేదని అర్థం. సో ఫస్ట్ ఈ సైన్స్ మీకు ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి సైన్స్ మీకు ఉన్నాయంటే దెన్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు క్లీన్ యువర్ కోలాన్ ని ఎలా క్లీన్ చేసుకోవాలి? సో ఈ కోలాన్ అనేది మొత్తం నేను చెప్పాను కదా, 100 ఇష్యూస్ కి కారణం అవుతాయి. ఓకే, సో ఇవన్నీ కరెక్ట్ గా హెల్తీగా పెట్టుకోవడం అనేది మన ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ఓకే, సో దీన్ని ఎలా హెల్తీగా పెట్టుకోవాలో ఫస్ట్ చూద్దాం. సో హెల్తీ కోలాన్ చెక్ లిస్ట్ అంటే, మీరు దీంట్లో ఏవేవి కండిషన్స్ మీకు ఉన్నాయి, ఏవేవి కండిషన్స్ లేవు అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మీకు స్కిన్ క్లియర్ స్కిన్ వితౌట్ బ్లెమిషెస్ అంటే ఫేస్ పైన ఎటువంటి మార్క్ లేదు, పింపుల్స్ లేవు, మార్క్స్ లేవు, ఎటువంటి కండిషన్ లేదు, బాడీ పైన ఎటువంటి స్కిన్ రిలేటెడ్ ఇష్యూ లేదు, then definitely your colon will be healthy. సో అది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కన్సిస్టెంట్ డైలీ ఎలిమినేషన్ అంటే ఎవ్రీ డే మీరు మోషన్ పాస్ చేస్తున్నారా లేదా? చాలా మంది ఏంటంటే, మేడం నాకు 3-4 times మోషన్ పాస్ అవుతుంది, దట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. అన్లెస్ అండ్ అంటిల్ మీకు అన్హెల్దీగా మోషన్ పాస్ చేస్తున్నారంటే దట్ ఈస్ అ ప్రాబ్లం. అదర్వైజ్ పాసింగ్ మోషన్ 3 times a day ఈజ్ అ హెల్దీ, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఓకే, అండ్ మైల్డ్ స్మెల్లింగ్ బ్రెత్, ఇది ఎందుకు వస్తుంది? మీరు ఎప్పుడైనా ఎవరితో మాట్లాడితే మీ నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందంటే దట్ ఆల్సో ద ఇండికేషన్ ఆఫ్ ది బ్యాడ్ కోలాన్. ఓకే, సో ఇది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నో మ్యూకస్ ఆర్ బ్లడ్ విజిబుల్ అంటే బాడీలో మ్యూకస్ లేదు అండ్ బ్లడ్ కూడా లేదు మోషన్ పాస్ చేసినప్పుడు. సో ఇలా ఏమీ లేకపోతే మీ కోలాన్ హెల్తీగా ఉందని అర్థం. 18 to 24 hours బిట్వీన్ ద ఎలిమినేషన్ అంటే 18 to 24 hours లోపల ఎలిమినేషన్ ఈజీగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లార్జ్ బౌల్ మూమెంట్ ఇన్ ద మార్నింగ్, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మీరు టెస్ట్ చేసుకుంటారో, మీరు మార్నింగ్ లేచిన వెంటనే లార్జ్ బౌల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు బాడీలో ఉన్న వేస్ట్ అంతా మార్నింగే బయటకు వచ్చేసేయాలి, రైట్? అది ఈజ్ అ బిగ్ బౌల్. మళ్ళీ దాని తర్వాత ఆఫ్టర్నూన్ లో, డిన్నర్ లో, ఏ టైంలో అన్నా కానీ కూడా స్మాల్ బౌల్ మూమెంట్ వస్తే ప్రాబ్లం ఏం లేదు, కానీ లార్జ్ బౌల్ మొత్తం మార్నింగ్ వచ్చేసేయాలి. నో ట్రబుల్ ఎక్స్పెల్లింగ్ స్టూల్స్ అంటే మీరు
మోషన్ పాస్ చేసినప్పుడు ఆ టైట్నెస్ కానీ, ఎక్కువగా ప్రెషర్ చేయడం కానీ, లేదంటే వాట్ యు సే ఈజీగా పాస్ అయిపోతారు. ఈ మోషన్ వెళ్ళిన వెంటనే ఈజీగా యూ విల్ పాస్ ద స్టూల్స్. అలాంటి కండిషన్, అలాంటి ట్రబుల్స్ ఏమి లేకపోతే దెన్ యువర్ కోలాన్ ఇస్ హెల్దీ. స్టూల్స్ ఆర్ సాఫ్ట్ అండ్ వెల్ ఫార్మ్డ్. అంటే ఇందాక మీకు చెప్పాను కదా, పెబల్స్ లాగా రౌండ్ రౌండ్ గా రావడం, లేదంటే చాలా సన్నగా రావడం, లేదంటే చాలా టైట్ గా రావడం, అలాంటివి కాకుండా సాఫ్ట్ స్టూల్స్ అండ్ ఈజీగా ఎటువంటి ఫుడ్ మెటీరియల్ కానీ ఏది ఫామ్ అవ్వకుండా వచ్చేదాన్ని హెల్దీ స్టూల్స్ అంటారు. సో ఇవన్నీ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు డాక్టర్స్ చెప్పరండి. నో డాక్టర్, నో వన్ విల్ టెల్ యూ ఇవన్నీ ఉన్నాయా లేదా, ఇవన్నీ కండిషన్. బస్ ఫస్ట్ మీకు ఏమన్నా రాగానే ఓకే ఈ టాబ్లెట్స్ వాడండి, ఇవి చెయ్యండి, సరిపోతుంది అంటారు. బట్ ఇవన్నీ మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ డాక్టర్ అయితే మీకు చెప్పరు, రైట్? సో మనకి మనం ఎడ్యుకేషన్ చేసుకుంటూ ఉండాలి. సో దాన్ని ఈ కోలాన్ చెక్ లిస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఓవరాల్ కనుక చూసుకున్నట్టు అయితే బ్యాక్గ్రౌండ్ అంటే 2 types ఆఫ్ కాన్స్టిపేషన్స్, మనకి క్రానిక్ కాన్స్టిపేషన్ అనేది కూడా ఉంటుంది, అండ్ స్లో మూవ్మెంట్ ఆఫ్ వేస్ట్ త్రూ అవుట్ ద డైజెస్టివ్ సిస్టమ్. చాలా స్లోగా మనకి మోషన్ అనేది పాస్ అవుతుంది, అండ్ స్లో పాస్ అయినప్పుడు కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది. డ్యూ టు లో మొబిలిటీ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందువల్ల వస్తుంది? ఫస్ట్ థింగ్ ఇస్ ఏంటంటే లోపల ఏదన్నా బ్యాక్టీరియాస్ కానీ ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ కూడా, ట్యూమర్ లేదంటే ఇంటెస్టైన్ ఏదన్నా బ్లాకేజ్ అయినా కానీ కూడా ఈ కండిషన్ రావచ్చు. లేదంటే ఏనల్ మజిల్స్ అన్నారు కదా, లైక్ ఒకవేళ ఈ ఏనల్ మజిల్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ కి హెల్ప్ అవుతుంది. మీరు మోషన్ పాస్ చేసేటప్పుడు వన్ బిగ్ పూప్ ఇస్ కమింగ్ అవుట్, దెన్ అగైన్ ఇట్ విల్ రిలాక్స్, అగైన్ ఇట్ విల్ ఓపెన్, అగైన్ ఇట్ విల్ క్లోజ్. సో ఈ మస్కులర్ కాంట్రాక్షన్ అనేది మనకి రెక్టల్ లో ఉంటుంది. దీని యానల్ మజిల్స్ అంటారు. సో మీరు పూప్ పాస్ చేయాలా లేదా, స్టూల్ పాస్ చేయాలా లేదా అనేది కూడా దీనిపైనే డిపెండ్ అయ్యేది ఉంటుంది. హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు కూడా కొన్ని కాసెస్ అవుతుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, డిమెన్షియా ఇలాంటి కండిషన్స్ ఉంటే కూడా మనకి అవుతుంది. సో సిమ్టమ్స్, సో ఇక్కడ మీకు కోలాన్ హెల్దీగా లేదంటే ఫస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి? సిమ్టమ్స్ ఏంటి? లెస్ దాన్ 3 బౌల్ మూమెంట్స్ పర్ వీక్, అంటే వీక్ లో 3 కన్నా తక్కువ మోషన్ పాస్ చేస్తారు. ఓకే, హార్డ్ స్టూల్స్, డిఫికల్టీ, చాలా టైట్ గా పాస్ చేస్తున్నారు మోషన్, చాలా కష్టపడుతున్నారు, అండ్ స్ట్రెయినింగ్. దీని వల్ల కూడా మనకి వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ దట్ యూ డోంట్ హ్యావ్ అ హెల్దీ కోలాన్. పెయిన్ఫుల్ బౌల్ మూమెంట్, వాష్రూమ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఏరియా మొత్తం మంటగా ఉండడము, నొప్పిగా ఉండడము, భరించలేకపోవడము, అలాంటి కండిషన్. హిమరాయిడ్స్, బ్లడ్ లో రావడం, మీరు మోషన్ పాస్ చేసిన తర్వాత ఆ ఏనస్ దగ్గర కొంచెం స్వెల్లింగ్ ఉండడం, కొంచెం బయటికి ఇలా బల్జ్ అయినట్టు కనిపించడం, అలాంటి కండిషన్. అండ్ నాజియా, అబ్డామినల్ పెయిన్, ఇరిటబిలిటీ, కంట్రోల్ ఆఫ్ బౌల్ సిండ్రోమ్, బౌల్ మూమెంట్ అనేది కంట్రోల్ ఉండకపోవడం. అండ్ ట్రీట్మెంట్, చాలా డిఫరెంట్ టైప్స్ లో ట్రీట్మెంట్ ఉంటుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ ఫస్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క హెల్త్ కండిషన్ కి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజెస్ కరెక్ట్ గా ఉండాలి. ఎక్సర్సైజెస్ కరెక్ట్ గా చేస్తే డైజెషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా అవుతుంది. సో డైటరీ చేంజెస్, మీ డైట్ లో ఎక్కువ ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. లాక్సేటివ్స్ అనేవి తక్కువగా చేసుకోండి, అంటే మీరు న్యాచురల్ లాక్సేటివ్ తీసుకుంటే మంచిది. మెడిసిన్స్ ఇవన్నీ తగ్గించేస్తేనే బెటర్. ఓకే, న్యాచురల్ సప్లిమెంటేషన్ అవన్నీ తీసుకోవడం వల్ల హెల్దీ బౌల్ మూమెంట్ అవుతుంది. కానీ మెడికేషన్ ఏంటి అంటే ఇట్ విల్ ఫోర్స్ యువర్ బాడీ టు ఎక్స్క్రీట్ దట్, అలాంటివి మనం చేసుకోవద్దు. అండ్ మెడికల్ థెరపీస్ ఉన్నాయి, బౌల్ రీట్రైనింగ్ ఉంది, సర్జరీ ఉంది, లేదంటే ఇంకా వేరే ఉన్నాయి. సో మీకు కాన్స్టిపేషన్ ఉంది అంటే ఫస్ట్ మనం ఒక టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయాలి. మనం ఫుడ్ ఎవ్రీ రెగ్యులర్ ఇంటర్వెల్ కి తినాలి. అండ్ మీరు పాస్ చేసే మోషన్ కూడా either if you are getting a motion or if you are not getting a motion, at least 5 to 10 minutes you have to give a particular time. అంటే మీ బాడీని అలవాటు చేసుకోవడానికి, ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ 7 or 6 to 7 వరకు మీరు ఆ టైమింగ్ ఇచ్చారనుకోండి, బాడీ అలవాటు పడుతుంది. అంటే ఈ టైంలో ఐ హ్యావ్ అ టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బాడీ,
అని బాడీ అనేది బిల్డ్ చేసుకుంటుంది. అలా మీకు మోషన్ వచ్చినా రాకపోయినా కానీ కూడా ఒక టైమింగ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. బికాస్ పిల్లలకి కూడా ఒక టైమింగ్ అనేది అలవాటు చేసుకుంటే ఈజీగా అదే టైంలో వాళ్ళు పూప్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో స్టూల్ ఫార్మేషన్ కి కూడా ఒక టైం, స్టూల్ ఎలిమినేషన్ కి కూడా ఒక టైం మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. What we can expect if we have a healthy gut. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హెల్దీ ఇంటెస్టైన్ ఉంటే ఏమవుతుంది, మూడ్ కరెక్ట్ గా ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా అవుతుంది, ఇన్ఫ్లమేషన్, పెయిన్ ఇవన్నీ తగ్గిపోతాయి, మీ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. బికాస్ ఇంటెస్టైన్ లోపలికి వెళ్ళడం బయటికి రావడం, ఎటువంటి ఇన్ఫెక్షన్ ఇంటర్నల్ గా కూడా స్ప్రెడ్ అవ్వట్లేదు కాబట్టి అది హెల్దీగా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ లెస్ సెన్సిటివ్ టు ఫుడ్. సో ఎప్పుడు తినలేని వస్తువు కూడా మీరు తిన్నా కానీ కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు, రైట్? కొంతమందికి ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి. ఫుడ్ ఎలర్జీస్ కొంచెం ఏదన్నా తిన్న వెంటనే కడుపు అంతా తిప్పేయడం ఇవంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో హెల్దీ గట్ ఉండడం వల్ల, హెల్దీ కోలాన్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఏమీ రాదు. ఓకే, సో ఎన్హాన్స్డ్ సో స్ట్రెస్ లెవెల్స్ డెఫినెట్లీ తగ్గుతాయండి. ఈ కోలాన్ హెల్దీగా లేకపోతే స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో స్కిన్ క్లియర్ గా ఉంటుంది. యాజ్ ఐ టోల్ యూ, చాలా మందికి యాక్నీ ఇలాంటి స్కిన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఫస్ట్ మీ కోలాన్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా కనుక్కోండి. మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీ మోషన్ క్లియర్ ఉందా లేదా అని అడుగుతారు. ఎందుకు? మీ మోషన్ క్లియర్ ఉంటే మీ స్కిన్ కూడా క్లియర్ ఉంటుంది. సో మీ మోషన్, మీకు క్లియర్ స్కిన్ లేదు అంటే మీ మోషన్ ని ఫస్ట్ కరెక్ట్ క్లియర్ చేసుకోవడానికి చూడండి. సో గట్ హెల్త్ అనేది, ఇక్కడ కోలాన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సీజనల్ ఎనర్జీస్ కూడా ఎక్కువగా రావు, డిసీజెస్ కూడా ఎక్కువగా రావు, ఇంకా వేరేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఈజీగా రావు. అబ్జార్ప్షన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో ఈ కోలాన్ని మనం ఇంకా ఎలా క్లీన్ చేసుకోవాలి? ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వెజిటేబుల్ జ్యూసెస్ తాగడం చాలా మంచిదండి. సో బాడీలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ కూడా ఈ కోలాన్ని ఈజీగా క్లెన్స్ చేసేలాగా హెల్ప్ అవుతుంది. వెజిటేబుల్ జ్యూసెస్ లో వితౌట్ షుగర్, వితౌట్ సాల్ట్ యాడ్ చేసుకోకుండా తీసుకోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ లో ఏమీ ఉండదు కాబట్టి మీ స్టమక్ నుంచి డైరెక్ట్ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్ నుంచి డైరెక్ట్ మీకు రెక్టంలోకి వెళ్ళి క్లీన్ అయిపోతుంది. సో అలాంటి వెజిటేబుల్ జ్యూసెస్, డీటాక్సిఫికేషన్ జ్యూసెస్ అలాంటివి తీసుకోవడం వల్ల ఈజీగా డైజెషన్ ఇష్యూస్ ఇవన్నీ తగ్గిపోతాయి. ఓకే, సో ఓన్లీ ఎర్లీ మార్నింగే కాదు, దాంతో పాటు త్రూ అవుట్ ద డే హెల్దీ డయట్ మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో హెల్దీ డయట్ మెయింటైన్ చేసుకుంటూ బయటవి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవి తీసుకోకుండా ఓన్లీ హెల్దీ ఫుడ్స్, హోమ్ మేడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీ కోలాన్ హెల్దీగా ఉంటుంది. ఓకే, సో కోలాన్ యొక్క సప్లిమెంట్స్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ మనం రికమెండ్ చేసేది ఫైబర్. ఎందుకంటే ఫైబర్ అనేది మనకి పీచు పదార్థం, లైక్ పీచు, ఫైబర్ అంటే పీచు. సో ఇది ఎక్కువగా ఉండడం వల్ల ఈ కోలాన్ లో మూవ్మెంట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. బబల్ మూమెంట్ అంటారు కదా, సో ఈ బబల్ మూమెంట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి కాబట్టి మనకి వాట్ యు సే ది హెల్దీ బ్యాక్టీరియా గట్ లో మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఫైబర్ 2 times తీసుకోవచ్చండి. ఏదర్ మీరు లంచ్ కి బిఫోర్ కానీ, డిన్నర్ కి బిఫోర్ కానీ, లంచ్ తర్వాత కానీ, డిన్నర్ తర్వాత, లేదంటే ఎర్లీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా ఈ ఫైబర్ అనేది తీసుకోవచ్చు. వాటర్ లోనే మిక్స్ చేయాలి అండ్ ఇది చాలా టేస్ట్లెస్ ఉంటుంది, టేస్ట్లెస్, ఓడర్లెస్, అసలు వాటర్ తాగుతున్నట్టే ఉంటుంది. సో ఎటువంటి ఇష్యూస్ అనేవి ఉండవు. అండ్ గార్లిక్ ఇస్ వన్ ఆఫ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గార్లిక్ వల్ల కూడా మనకి ఈ డైజెషన్ ఇష్యూస్ కరెక్ట్ అవ్వడం కానీ, కోలాన్ హెల్దీగా పెట్టుకోవడానికి గార్లిక్ విల్ హెల్ప్ యూ. 2 tablets తీసుకోవచ్చు అండి. ఏదర్ మీరు మార్నింగ్ అన్నా లేదంటే ఆఫ్టర్నూన్ అన్నా 2 garlics యూ కెన్ టేక్. ఆమలకి, బిబిటకి, హరిటకి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ హర్బ్. త్రిఫలా చూర్ణ అంటారు. తానికాయ, కరక్కాయ, ఇంకా ఉసిరికాయ, ఈ 3 వాటితో చేస్తారు ఇది. అండ్ దాదాపు నేను ఎంత మందికి సప్లిమెంటేషన్ రికమెండ్ చేశారో
ఇప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్స్ అనేవి వాళ్ళకి రాలేదు. అంటే దిస్ ఈస్ వర్కింగ్ వెరీ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. మీరు ఇది 60 టాబ్లెట్స్ వస్తాయి. ఒక్క బాటిల్ యూస్ చేసిన తర్వాతనే మీకు ఫుల్ అంటే రిజల్ట్స్ అనేది 100% రిజల్ట్స్ మనకి AVH లో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ అంటే ఇంకా ఎటువంటి సీరియస్ కండిషన్ లేవు, నార్మల్ గా కోలాన్ హెల్దీగా లేదా అని అనుకున్న వాళ్ళు AVH తీసుకోవడం వల్ల చాలా కండిషన్స్ క్లియర్ అవుతాయి. అండ్ ఇది ఇండియన్ హర్బ్ కాబట్టి మనకి చాలా బాడీకి సూట్ అవుతుంది. సో ఓన్లీ 1 టాబ్లెట్ పడుకునే ముందు గోరువెచ్చటి నీళ్ళతో తీసుకోవచ్చు. అండ్ natural B with yeast 1 tablet you can take. Natural B you can take 1, and natural B is again very good for your intestine health ki. And colon health ki natural B చాలా వర్క్ చేస్తుందండి. అబ్సార్ప్షన్ ప్రాసెస్ లో కానీ, ఎలిమినేషన్ ప్రాసెస్ లో కానీ, లేదంటే లైక్ స్టమక్ లో నుంచి ట్రావెలింగ్ లో కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి అన్నిటికీ మనకి natural B with yeast హెల్ప్ అవుతుంది. కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డెఫినెట్లీ హ్యావ్ టు ఇంక్లూడెడ్. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండవు కాబట్టి టాక్సిన్స్ బాడీలో ఎక్కువగా చేరుకుంటాయి, ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా అవుతుంది కోలాన్ హెల్త్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల. సో దానికి కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ చ్యవన్ప్రాష్ ఈస్ అ వండర్ఫుల్ సప్లిమెంట్ అగైన్. సో AVH ఎంత ఇంపార్టెంటో చ్యవన్ప్రాష్ కూడా అంతే ఇంపార్టెంట్. బికాస్ AVH లో 3 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉన్నాయి, 3 ఇంపార్టెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో చ్యవన్ప్రాష్ లో మనకి 32 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మీకు లంగ్ హెల్త్ కి కానీ, ఇమ్యూనిటీకి కానీ, లేదంటే ఇండైజెషన్ ఇష్యూస్ కి కానీ, వాట్ ఎవర్ ఏ కండిషన్ లో కానీ మనకి చ్యవన్ప్రాష్ చాలా హెల్ప్ అవుతుంది. సో టేకింగ్ 2 బికాస్ ఇట్ ఈస్ వెరీ టేస్టీ. చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేయగలుగుతారు. ఇట్ ఈస్ వెరీ టేస్టీ అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ టూ. సో తీసుకోవడం 1 టీ స్పూన్ 2 times a day తీసుకోవచ్చు. పొద్దున 1 టీ స్పూన్ అండ్ ఈవినింగ్ 1 టీ స్పూన్ తీసుకోవచ్చు. చిన్న పిల్లలైతే ½ టీ స్పూన్ తీసుకోవచ్చు. సో మీకు కోలాన్ హెల్త్ మీరు చెప్పిన కండిషన్స్ లో ఏవి కరెక్ట్ గా లేవంటే ఈ సప్లిమెంట్స్ అన్ని తీసుకోవడం, ఈ 6 సప్లిమెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంతో పాటు ద బేసిక్ సప్లిమెంటేషన్ అయితే ఎప్పుడు ఆపేయొద్దు. దట్ ఈస్ యువర్ ప్రోటీన్ డైలీ ఒమేగా. ప్రోటీన్ డెఫినెట్లీ మన డైట్ లో 3 times a day వాడాలి. బికాస్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటే కూడా డైజెషన్ కానీ, అబ్సార్ప్షన్ కానీ కరెక్ట్ గా ఉంటుంది. మీ మజిల్ హెల్త్ అండ్ ఓవరాల్ గా హెడ్ నుంచి టో వరకు ప్రతి ఒక్క దానికి ప్రోటీన్ అనేది అవసరం. 2 నుంచి 3 times a day తీసుకోవచ్చు. ఇది చాలా ప్లేన్ ఉంటుంది, వితౌట్ షుగర్, వితౌట్ సాల్ట్ ఉండదు, షుగర్ ఉండదు. అండ్ మీకు ఇంగ్రీడియంట్స్, ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్, యాడెడ్ ఫ్లేవర్స్ కానీ అవన్నీ ఏమి ఉండదు. టేస్ట్లెస్, ఓడర్లెస్ ఉంటుంది. అండ్ గ్లూటెన్ ఉండదు. స్పెషల్లీ గ్లూటెన్, కొంతమందికి ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుంది. సో సీలియాక్ డిజీజ్ ఇలాంటి కండిషన్ లో కూడా గ్లూటెన్ తీసుకోవద్దు. సో వీటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పటికీ కూడా గ్లూటెన్ అనేది ఉండదు. లాక్టోస్ ఎలర్జీ కూడా ఉంటారు. సో లాక్టోస్ కూడా ఉండదు దీంట్లో. సో హెల్త్ కండిషన్ లో కోలాన్ హెల్త్ కి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ చాలా హెల్ప్ అవుతుంది. సో న్యూట్రిలైట్ డైలీ, మల్టీవిటమిన్, మల్టీమినరల్, సో బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని దీంట్లో వచ్చేస్తాయి. టేకింగ్ 1 tablet a day is very important. సాల్మన్ ఒమేగా 3 డైలీ 3 తీసుకోవచ్చు. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎక్సెస్ ఏదైతే ప్రాబ్లం మస్కులర్ మూవ్మెంట్స్ లో కానీ, నర్వ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా దిస్ సాల్మన్ ఒమేగా విల్ help you out. So along with this 6 supplements, all plant protein powder daily and salmon omega is very very important. So this is all about the colon health, and it is very small topic, but ఈ చిన్న అంటే మనం అనుకుంటాం కదా అది పెద్ద ఒక what you say పెద్ద పేగు కదా, జస్ట్ వేస్ట్ మెటీరియల్ బయటికి వచ్చేస్తుంది కదా, దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు అని చాలా మంది అనుకుంటారు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ హార్ట్, స్టమక్, లివర్, లంగ్స్ ఇవన్నీ అనుకుంటారు. బట్ ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు డైజెషన్ కరెక్ట్ గా లేదు అంటే అబ్జార్ప్షన్ కూడా కరెక్ట్ గా ఉండదు. ఈ ఒక్క కోలాన్ హెల్తీగా లేకపోతే 100 రోగాలకి దారి ఇస్తున్నట్టే. సో హెల్దీ కోలాన్ ని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దీంతో పాటు మీరు ఏం చేయాలి, డీటాక్సిఫికేషన్ చేయాలి. వీక్లీ వన్స్ అన్నా, అట్లీస్ట్ మంత్లీ 2 to 3 times అన్నా బాడీ డీటాక్సిఫికేషన్ చేయాలి. బాడీ డీటాక్సిఫికేషన్ ఎలా చేయాలి? వాటర్ ఎక్కువగా తాగాలి,
ఎక్కువ మట్టికి పచ్చి కూరగాయలు అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా డైట్ లో ఉండాలి, అండ్ ఎక్సర్సైజెస్ కరెక్ట్ గా చేయాలి, అండ్ బయట ఫుడ్స్ ఏవి తినొద్దు, అండ్ స్లీప్ కరెక్ట్ గా ఉండాలి, ప్రాపర్ రెస్ట్ బాడీకి ఇవ్వాలి, ఎక్సర్సైజెస్ కరెక్ట్ గా చేయాలి, సప్లిమెంటేషన్స్ కరెక్ట్ గా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే ఆటోమేటిక్ గా బాడీ దానంతకదే డీటాక్సిఫై అవుతుంది. మీరు ఎప్పటికైతే ముందు ప్రాబ్లం ఉంటుందో అది ఈజీగా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డిటాక్సిఫికేషన్ చేయడం, బాడీ డిటాక్సిఫికేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏదన్నా సీరియస్ కండిషన్స్ ఉంటే దాన్ని ముందే ఐడెంటిఫై చేసి ముందే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇంకా ఫ్యూచర్ లో ఏ కండిషన్ రాకుండా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ మీ హెల్త్, మీ ఈ కోలాన్ కరెక్ట్ గా ఉందంటే ఏ ప్రాబ్లం రాదు, అండ్ ఈజీగా అబ్జార్ప్షన్ ఇవన్నీ ప్రాసెస్ కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది కోలాన్ అండి. ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో అడగొచ్చు. అండ్ ఓవర్ టు రాహుల్. Yeah, thank you, Jyoti. That was a detailed information. So Jyoti cheppinattu, so please మీకు ఏమైనా డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే ఆ చాట్ బాక్స్ లో పెట్టండి, so we can take up few questions. And also please don't forget to register for this women entrepreneurship program and She Leads, which is going to be announced in a very big format. So అందరూ మీ అన్ని ఆల్ ఉమెన్ ఆంటర్ప్రెనర్స్ ని తీసుకొచ్చి ప్లాట్ఫామ్ పైన రిజిస్టర్ చేయండి, and you can also learn in this.